హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ ఇయర్ అసలు మనం జాబ్ మార్కెట్ ఎలా ఉంది అన్నది ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. అండ్ అదే వీడియోలో నేను మీకు ట్రంప్ రూలింగ్‌లోకి వస్తే గనక ఐటీ మార్కెట్ ఏదైనా పికప్ అవ్వచ్చు. ఎవరైతే జాబ్స్ లేకుండా ఉన్నారో వాళ్ళకి జాబ్స్ రావచ్చు అని అనుకున్నాం. రైట్? కానీ యాక్చువల్లీ అసలు ట్రంప్ ఇప్పుడు రూలింగ్‌లోకి వచ్చి ఆల్మోస్ట్ 4 మంత్స్ అయిపోయింది. అంటే 2025లో ఫస్ట్ క్వార్టర్ ఫినిష్ అయిపోయింది. బట్ ఐటీ మార్కెట్ ఎలా ఉంది అని సింపుల్‌గా చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా వర్స్ట్‌గా తయారైంది. సో లాస్ట్ ఇయర్ కూడా బాగోపోయినా అప్పుడప్పుడు కాల్స్ అయినా వచ్చేవి. బట్ ఈ ఇయర్ అది కూడా లేదు. కాల్స్ కూడా రావడం తగ్గిపోయాయి. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ జాబ్ లిస్టింగ్స్ కూడా తగ్గాయి. అలాగని మొత్తానికి లేవని చెప్పను. జాబ్ లిస్టింగ్స్ అయితే ఉన్నాయి. కానీ అందులో కూడా ఏవి రియల్, ఏవి ఫేక్. అంటే కొంతమంది ఏంటంటే గోస్ట్ జాబ్స్ పోస్ట్ చేస్తుంటారు. లైక్ క్యాండిడేట్స్ డీటెయిల్ గ్యాదర్ చేయడానికి. అండ్ అలాగే ఇప్పుడు హెచ్-1బీ వాళ్ళకి I-140 అప్లై చేస్తుంటారు. సో దానికోసం కూడా కొంతమంది ఈ జాబ్ పోస్టింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో అక్కడ యాక్చువల్ రిక్వైర్మెంట్ అయితే ఉండదు. కానీ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా ఉన్న లిస్టింగ్‌లో గూడా ఏ జాబ్స్ రియల్‌గా రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఏవి రిక్వైర్మెంట్ లేకుండా జస్ట్ అలా పోస్ట్ చేస్తున్నారు అన్నది కూడా మనకు తెలీదు. అలాగని ఎవరికీ జాబ్స్ రావట్లేదంటే వస్తున్నాయి. 100లో ఒకడికొస్తుంది. అది కూడా కంప్లీట్ స్కిల్ బేస్డ్ అంటే కాదు. 99% ఫస్ట్ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ 99% లక్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఒక్క జాబ్ పోస్టింగ్ ఉందనుకోండి. సో దానికి థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వెళ్తున్నాయి. అందులో ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకన్నా, ఇంకా తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళది పికప్ అవుతుంది. అలాగే మంచి కాలేజ్‌లో చదివిన వాళ్ళు కాకుండా, సో ఏదన్నా ఒక యావరేజ్ కాలేజ్‌లో చదివిన వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ అయిపోతున్నాయి. సో మంచి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండి, అందరికీ హెల్ప్ చేసేవాడికి జాబ్ లేకుండా ఉన్నాడు. అండ్ అలాగే ఏది రానోడు ప్రెజెంట్ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఫస్ట్ అయితే కొంచెం అదృష్టం కలిసొచ్చి మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వాలి. ఇంకా ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి ఇంటర్వ్యూ అనేది అయిపోతుంది. అండ్ ఇప్పుడు ట్రంప్ విషయానికొస్తే, సో ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అన్న దానికన్నా మెయిన్‌లీ ఇమిగ్రెంట్స్‌ని ఎక్కువ డిపోర్ట్ చేయాలి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో ఫస్ట్ ఏమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఫోకస్ చేశారు. సో అక్కడక్కడ రైట్స్ జరిగేవి. వాళ్ళని డిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడేమొచ్చి ఎవరైతే లీగల్‌గా ఉంటున్నారో సో వాళ్ళకి కూడా ప్రీవియస్‌లీ ఏదన్నా హిస్టరీ ఉందా? లైక్ వాళ్ళు గనుక ఏదైనా షాప్ లిఫ్టింగ్ చేసినా, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఉన్నా, సో అలా వాళ్ళ మీద ప్రీవియస్‌లీ ఏదన్నా ఒక కేస్ ఉంటే, సో దాన్ని బట్టి వాళ్ళకున్న వీసా ఏదైనా సరే, స్టూడెంట్ వీసా కావచ్చు, హెచ్-1బీ కావచ్చు, సో అవి టర్మినేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ లే ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నా సరే, లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగానే జరుగుతున్నాయి. సో మనం జనరల్‌గా న్యూస్‌లో చూస్తుంటాం కదా! ఈ కంపెనీలో ఇన్ని లే ఆఫ్స్ జరిగినాయి అని చెప్పి. అవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ సంబంధించి. కానీ అవే కాకుండా చిన్న చిన్న కంపెనీస్ కూడా సైలెంట్ లే ఆఫ్స్ అనేవి చేస్తున్నాయి. అండ్ ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో చాలామంది ఏఐని లైట్ తీసుకుంటున్నారు గానీ, దానివల్ల కూడా ఐటీ ఇండస్ట్రీలో చాలా ఇంపాక్ట్ ఉంది. అండ్ ఈవెన్ నేను చేసే యూఐ/యూఎక్స్ ఆర్ ప్రొడక్ట్ డిజైన్ డొమైన్‌లో కూడా ఏఐ ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా ఉంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ గనుక చూసుకుంటే నేను కంప్లీట్ యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ అసలు యాక్టివ్‌గా లేను. ఒక 3 మంత్స్ వరకు. ఈవెన్ ఆ టైంలో నా జాబ్ కూడా పోయింది. బట్ లక్కీగా వితిన్ 2 మంత్స్‌లోనే ఇంకొకటైతే దొరికింది. ఒకవేళ గనక దొరక్కపోయి ఉంటే ఈవెన్ నేను కూడా మళ్ళీ ఇండియా వెళ్ళిపోవాల్సొచ్చేది. సో ఏఐ ఇంపాక్ట్ అయితే చాలా గట్టిగా ఉంది. దాన్ని మాత్రం అసలు లైట్ తీసుకోవద్దు. ఎవరైనా గనక వేరే డొమైన్ స్విచ్ అవ్వాలని అనుకుంటే, సో ఏఐ ఆర్ మెషిన్ లెర్నింగ్ సంబంధించి ఉంటాయి కదా! సో వాటికి స్విచ్ అవ్వడం బెటర్. సో ఇక్కడ జాబ్ మార్కెట్‌లో ఒక 100 జాబ్స్ ఉన్నాయనుకోండి. సో ఆ 100 జాబ్స్ కోసం మన వాళ్ళక్కడ 1,00,000 మంది వెయిటింగ్‌లో ఉన్నారు. సో అక్కడున్న ప్రతి వాళ్ళకి జాబ్ ఇవ్వాలంటే కాదు కదా! ఉన్నవి 100 పొజిషన్స్. సో అంతమందిలో ఓన్లీ 100 పీపులే సెలెక్ట్ అవుతారు. రైట్? ఆల్రెడీ జాబ్ లేకుండా 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచే స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారంటే, సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక బ్యాచ్ గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చింది. సో ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. సో ఎవరైతే హెచ్-1బీ మీద రావాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసమే ఇది. మనకి స్టూడెంట్స్‌కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో మనం ఎంత ఎక్స్‌పీరియన్స్ పెట్టి మార్కెటింగ్ చేస్తున్నామో, సో వాళ్ళు కూడా అంత ఎక్స్‌పీరియన్స్ పెట్టి మార్కెటింగ్ చేస్తున్నారు. వేరాజ్ మనకింకా జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటుంది. వాళ్ళకి ఈవెన్ మాస్టర్స్ డిగ్రీ కూడా ఉంటుంది. సో అలాగని నేను ఎవరిని రావద్దని అయితే డిస్కరేజ్ చేయను. కానీ ఇక్కడున్న సిట్యుయేషన్ బట్టి మీ డొమైన్, మీ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అలాగే మీ స్కిల్ సెట్స్, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇందాక అన్నాం కదా! 100లో ఒకళ్ళకి వస్తుందని చెప్పి. అలా మీకు కూడా వస్తది అన్న నమ్మకం ఉంటే సో ఖచ్చితంగా రండి. ఒకవేళ గనక మీకు హెచ్-1బీ అప్రూవ్ అయ్యి మీరు ఇక్కడ రాకుండా ఉండిపోయారనుకోండి, సో మళ్ళీ దాని గురించి కూడా ఫీల్ అవుతారు. నాకు అప్రూవ్ అయినా సరే నేను భయపడి యూఎస్ఏ వెళ్ళలేదు. ఒకవేళ ఎళ్లి జాబ్ వచ్చుంటే ఇంకా బాగుండేదని అనుకుంటాం. అలా కాకుండా మీరు రిస్క్ తీసుకొని ఇక్కడికొచ్చాక ఒకవేళ జాబ్ రావట్లేదనుకోండి, అప్పుడు మళ్ళీ అనవసరంగా అక్కడ ఇండియాలో మంచి జాబ్ వదులుకొని వచ్చానని చెప్పి మళ్ళీ ఫీల్ అవుతాం. సో ఐదర్ వే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి, సో మీకు గనక నమ్మకం ఉంటే రిస్క్ తీసుకొని వచ్చే ట్రై అయితే చేయండి. ఒకవేళ గనక మీకు వచ్చాక కొన్ని మంత్స్‌కి జాబ్ రావట్లేదు అని అనిపిస్తే అప్పుడు ఇండియా వెళ్ళి ఈవెన్ ఇంకా ట్రై చేసుకోవచ్చు. ఎలాగో మీ ఎంప్లాయర్ దగ్గర మీ డాక్యుమెంట్స్ డీఎల్ అండ్ హెచ్-1బీ కాపీ ఉంటాయి కదా! సో వాటిని బట్టి వాళ్ళు అప్లై చేస్తుంటారు. ఒకవేళ గనక లక్కీగా ఏదన్నా తగిలితే సో అప్పుడు మళ్ళీ మీరు రావచ్చు. సో ప్రెజెంట్ మార్కెట్ అయితే ప్రీవియస్ ఇయర్ కన్నా ఇంకా దారుణంగానే ఉంది. అండ్ ఇంకా ఈ ఇయర్ అంతా కూడా ఇలాగే ఉంటుందని అంటున్నారు. సో ఎవరైతే హెచ్-1బీ వాళ్ళు ఉన్నారో, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్‌తో ఉండేవాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. అండ్ ఎవరైతే ఇంకా మనలా 20s ఏజ్ గ్రూప్ ఉండి బ్యాచిలర్స్ కింద ఉన్నారో, సో వాళ్ళైతే మాత్రం పక్కాగా వచ్చి ట్రై చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.